300 కిలోమీటర్ రేంజ్ అంటాడు. ఓకే, తీరా చూస్తే అది 100 వచ్చింది, 150 వచ్చింది అని చెప్పేసి కోర్టులో చాలా మంది కేసులు వేశారు, ఫైటింగ్ చేస్తున్నారు. సో ఇవేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏఆర్ఐ అని టెస్టింగ్ బాడీ ఉండేది. ఏ వెహికల్ అయినా రోడ్ మీద రిజిస్టర్ అయ్యే ముందు వాళ్ళ దగ్గర హోమోలగేషన్ టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిట్ ఇస్తారు అనమాట. ఆ ప్రాసెస్లో టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఐడియల్ కేస్ సినారియోలో 300 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. ఇక్కడ ఐడియల్ కేస్ అంటే డిఫైన్ చేస్తారు, రఫ్లీ ఏమి ఉండొచ్చు? సో మీకు గుంతలు ఉండవు, ఫ్లాట్ రోడ్డు, లోడ్ పెద్దగా ఉండదు, సో ఒక డ్రైవరు ఒక ప్యాసింజర్, ఆ టైప్లో టెస్ట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కండిషన్స్లో ఆబ్వియస్గా రేంజ్ ఎక్కువ వచ్చేది. టెంపరేచర్ కూడా ఇంపాక్ట్ అవుద్దా? టెంపరేచర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో రిజర్వ్లో నడిపిన దానికి పైన కులు మనాలు నడిపిన తేడా ఉంటుంది. తేడా ఉండదు, క్లియర్గా తేడా ఉండదు. ఐడియల్ టెంపరేచర్ 25 degrees దగ్గర నడిపిస్తే మీకు ఐడియల్ టెంపరేచర్. కానీ కులు మనాలిలో స్లోప్స్ ఉంటాయి. స్లోప్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్లాట్ రోడ్లో వెళ్ళినట్టు ప్రపోర్షనల్గా తగ్గిద్ది అనుకుంటాం. అలా కాదు, తగ్గేది ఎక్స్పోనెన్షియల్గా తగ్గిద్ది బ్యాటరీ కెపాసిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లాట్ రోడ్ మీద 100 కిలోమీటర్లు వచ్చింది అనుకోండి, స్లోప్లో 50 వచ్చింది అన్న క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు, స్లోప్లో 30 రావచ్చు. అలాంటివి జనరల్ పబ్లిక్కి ఐడియా ఉండదు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ చెప్పడానికి కూడా కష్టమైంది వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరర్స్కి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేల్స్ ఎన్ని చేసామని అడుగుతారు. సేల్స్ చేయాలంటే అందులో పెద్ద నెంబర్లు చూపించాలి, అది క్రెడిబిలిటీ పోతుంది దానివల్ల.